హలో గైస్, నా పేరు భానుమాస్. నేను ఎప్పుడెప్పటి నుంచో సోలో ట్రిప్ ప్లాన్ చేస్తూ వచ్చాను. ఫైనల్గా సోలో ట్రిప్ అయితే సెట్ అయింది. ఈసారి ఎక్కడికి వెళ్తున్నా అంటే మనం విజయవాడ నుంచి అయితే వైజాగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. 3 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. 3 రోజులు అండ్ 2 nights ఉంటాను. ప్రజెంట్ టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఇక్కడ రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, వైజాగ్లో 200కి సింగిల్ పర్సన్ వెళ్తే ఎలా రూమ్ తీసుకోవాలి అండ్ ఫ్యామిలీస్ ఎక్కడ తీసుకోవాలనేది నేను ఫుల్ లెంత్ వీడియోలో కవర్ చేశాను. ఫస్ట్ మన ఛానల్ ఇచ్చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేనైతే 8:45 బెంగళూరు టు అతియా జంక్షన్కి వెళ్ళే ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను. దీని ట్రైన్ నెంబర్ 12836. ఫ్యామిలీ అడావిడి ఎవరు లేరు కాబట్టి నేను సింగిల్ పర్సనే కాబట్టి నేనైతే ఒక 15 minutes ముందలే వచ్చాను. ట్రైన్ అయితే అప్పటికే బోర్డు మీద ఇచ్చేశారు. ట్రైన్ నెంబర్ చూసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే ఇచ్చారండి. అందుకే నేను 7కి అయితే వచ్చేసాను. ఇంకా నేనైతే నైట్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాను. మార్నింగ్ ట్రైన్ అయితే కొంచెం మీకు కవర్ చేయడానికి మొత్తం చూపించడానికి అయితే బాగుండేది. నైట్ ట్రైన్ అయితే ఎందుకు నేను నైట్ ట్రైన్కి వచ్చానంటే మొత్తం ఎర్లీ మార్నింగ్ మనం వైజాగ్లో దిగుతాం అనేసి నేను నైట్ ట్రైన్కి బుక్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే నేను వైజాగ్లో దింపేసిందండి ట్రైన్. చూసారుగా వచ్చేసింది మన బెంగళూరు టు హతియా వెళ్ళే ఎక్స్ప్రెస్. ఇక్కడ విషయం ఏంటంటే రైల్వే వాడు బాంబు పేల్చాడు. ఏంటంటే నా టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. నేను ఓన్లీ 3 days ముందులో రిజర్వేషన్ చేపిస్తాం వల్ల నాకు రిజర్వేషన్ చేయించేటప్పుడు మాత్రం 85% కన్ఫర్మ్డ్ అని వచ్చింది. అందువల్ల నేను రిజర్వేషన్ చేయించాను. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కానీ లాస్ట్ మినిట్లో ఏం చేశాడంటే టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు. కదా ఫస్ట్ అయితే రిజర్వేషన్ ఉంది కదా అనేసి ట్రైన్ ఎక్కితే ఎక్కాను. తర్వాత టీసీతో మాట్లాడుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనుకున్నాను. టీసీ వచ్చాడు, నా టికెట్ చెక్ చేసి వెయిటింగ్ లిస్ట్ ఉంది కదా, సరే ఏమైనా ఖాళీ అయితే నేను సీట్ ఇస్తాను, ఆ లోపల కూర్చో అనేసి అన్నారు. అక్కడ ఖాళీగా ఉంటే ఒక సీట్లో అయితే కూర్చున్నాను. వితిన్ ఒక 10 minutesలో నాకైతే బెర్త్ అయితే ఇచ్చాడండి. టీసీ ఎలాంటి అమౌంట్ అయితే ఛార్జ్ చేయలేదు. నేనైతే చూసిన వాళ్ళలో కొంచెం మంచోడు అనిపించాడు టీసీ అయితే. తమిళనాడు వాళ్ళు అయితే అలా కాదండి బాబు. తమిళనాడు వాళ్ళు అమౌంట్ వదలందే, అమౌంట్ తీసుకుందే, వాళ్ళైతే ఎలాంటి సీట్ కూడా ఎవరు. కొంచెం మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కమిషన్ తీసుకున్న వాళ్ళు. కొంతమంది టీసీలు మాత్రమే కొంచెం మంచిగా పనిచేసే వాళ్ళు ఉంటారు. నాకైతే ఒక 10 minutesకి మంచి బెర్త్ ఇచ్చాడు. ట్రైన్ అయితే అసలు ఎక్కడా లేట్ చేయకుండా అయితే మంచి స్పీడ్లో అయితే కొట్టాడు. నైట్ టైం కాబట్టి ఎలాంటి మెయింటెనెన్స్ వర్క్లు ఉండరు, వర్కర్స్ ఎవరు ఉండరు కాబట్టి మంచి స్పీడ్లో లాగిచ్చాడండి. ఆల్మోస్ట్ నేను చెక్ చేసినప్పుడు స్పీడోమీటర్లో 140 స్పీడ్ మీద అయితే కొట్టాడు. దాదాపుగా వందే భారత్ స్పీడ్ అయితే మెయింటైన్ చేశాడండి. చాలా బాగా స్పీడ్ తోలాడు. ఆ స్మాల్ ట్రైన్స్ అయితే ఎప్పుడైనా కానీ ఒక 10 to 15 minutes లేదంటే అరగంట, గంట లేట్ అయ్యి 2 గంటలు లేట్ అయ్యి కూడా ఉంటుంది. కానీ ఈ ట్రైన్ మాత్రం ఒక పావు గంట ముందులుగానే తీసుకెళ్ళాడు. విశాఖపట్నము డిపార్చర్ వచ్చేసరికి 2:50కి అయితే దించాలి. కానీ ఈ ట్రైన్ వాడు అయితే 2:30కే తీసుకెళ్ళిపోయాడు. దాదాపు ఒక 20 minutes అయితే స్పీడ్ కొట్టేశారు. చూసారుగా ఎంత స్పీడ్ వెళ్తున్నాడు. ఎట్టకేలకు 11:15కి అలా రాజమండ్రి అయితే వచ్చేసింది. ఇది రాజమండ్రి బ్రిడ్జ్. ఇది డే టైం చూస్తే చాలా బాగుంటుంది. ఇంక నైట్ టైం కాబట్టి ఓన్లీ లైట్లు అయితే కనబడుతున్నాయి. ఇది రాజమండ్రి స్టేషన్ అండి. నాకు టీసీ ఇచ్చిన బెర్త్ వచ్చేవరకు మిడిల్ బెర్త్ అండి. టాప్ బెర్త్ కాదు, అలానే బాటమ్ బెర్త్, లో బెర్త్ కూడా కాదు. నాకు మిడిల్ బెర్త్ ఇచ్చాడు. మిడిల్ బెర్త్లో నుండి కిటికీలో నుండి ఫోన్ బయటకు పెట్టి ఇలా తీస్తే నైట్ టైం అయితే ఇలా ఉంది. చూసారుగా జనాలు అయితే ఎవరు లేరు ప్లాట్ఫామ్ మీద. టికెట్స్ అన్ని చెకింగ్ అయిపోయిన తర్వాత అంతా సర్దు మనగా టీసీ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది జనరల్ టికెట్ తీసుకున్నారు. జనరల్ టికెట్ తీసుకుని ఇలా మిడిల్ అయితే కొనుక్కున్నారు. పాపం అక్కడ బాత్రూమ్ దగ్గర కూర్చోలేక ఇలా మిడిల్ అయితే కొనుక్కున్నారు. ఫైనల్గా విశాఖపట్నం అయితే తీసుకొచ్చేసాడు. చూసారుగా టైము 2:43 అయితే అయింది. ఇంక ముందరగానే తీసుకొచ్చాడు. నేను కొంచెం లేట్గా రికార్డ్ చేశాను వీడియో అయితే. లేట్ నైట్ అని కదా స్టేషన్లో ఎక్కడ వాళ్ళు అక్కడ సొంబసిల్లి నిద్రపోతున్నారు అంటే చూసారుగా అందరు ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్నారు. చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారండి ఎక్కువగా. నా ట్రైన్ అయితే 3rd ప్లాట్ఫామ్కి వచ్చింది. ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఫస్ట్ ప్లాట్ఫామ్లో అయితే చాలామంది ఉన్నారు ఫ్యామిలీస్, కొంచెం పోలీస్ సెక్యూరిటీ కానీ మొత్తం ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే బాగుంది. రిమైనింగ్ ప్లాట్ఫామ్స్కి అంత సెక్యూరిటీ అయితే ఏం లేదు. ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం మెయిన్ ప్లాట్ఫామ్ మీద, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటే బాగుంటుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అన్ని బెంచెస్ చూసి అన్ని ఫుల్గానే ఉన్నాయి. నాకైతే ఫైనల్గా ఒక బెంచ్ అయితే దొరికింది ఖాళీగా. బెంచ్ మీద బ్యాగ్ వేసుకుని నేనైతే ఎక్కువసేపు కొనుక్కున్నాను. ఎందుకంటే ఈ టైంకి బయటకు వెళ్తే ఆటోలో ఏమి ఉండవని నాకు తెలుసు. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాంలే, 5కి వెళ్ళాంలే అనేసి నేను 5కి అయితే బయటకు వచ్చాను. అక్కడే కొనుక్కున్నా ఒక 2 hours అయితే. పొద్దున్నే కొంచెం మసక చేయట్లయితే నేను బయటకు వచ్చాను. చూసారుగా ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉందో. విశాఖపట్నం ఆర్చ్ అయితే కనబడింది నాకు. 5:07కి అయితే బయటకు వచ్చాను. నేను 5కి లేచాను. 7 minutes పట్టింది బయటకు రావడానికి నాకు. ఎర్లీ మార్నింగ్ అయినా చూస్తున్నారుగా చందమం కనబడుతుంది. సరే కదా, నేను సింగిల్ పర్సనే కాబట్టి ర్యాపిడో కానీ ఊబర్ కానీ బుక్ చేసుకుని బైక్ బుక్ చేసుకొని డార్మెంటరీకి వెళ్దాం అనుకున్నానండి. కానీ ఇక్కడ నేను బుక్ చేస్తున్నా కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఆ కిరాయిలు సెట్ అవ్వంట. సో వాళ్ళకి నాకు చూపించిన వారు అయితే 32 rupees అని చూపించింది. వాళ్ళు రౌండ్ ఫిగర్ 50 rupees అయితే అడిగాడు బాబాయ్. సరే అనేసి ఎర్లీ మార్నింగ్ కదా ఏముంది అనేసి స్టేషన్ నుండి 2 kilometers ఉందండి ద్వారకా నగర్ అనేసి. అక్కడ ఉంది ఈ డార్మెంటరీ. 7 hills అనేసి ఉంటుంది. మీరు షార్ట్లో చూసిన అర్థమైంది. దీని లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్
మీరు ఫ్యామిలీతో వస్తే ఇలా ఫ్యామిలీ సింగిల్ రూమ్, డబుల్ రూమ్, ఎక్స్క్లూజివ్ రూమ్స్ అనేవి ఉన్నాయి. కావాలంటే ఇవి ప్రిఫర్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో అయితే. ఇవి డోర్మెంటరీలో వచ్చేవరకు సింగిల్ బెడ్ ఇస్తారు, లాకర్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. వాటిలోనే 200 రూపీస్. ఏసీ అయితే బాగుందండి, చాలా బాగుంది. వైఫై కూడా ఉంది. నేనైతే టీ తాగేసి ఇంకా ఆర్కే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఈ స్ట్రీట్లో వచ్చేవరకు అన్నీ ఉన్నాయి డార్మెంటరీలో. మొత్తం అక్కడ ఫుడ్ కానీ, మనకు కావాల్సిన బిర్యానీస్ కానీ, నూడిల్స్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఈ ఏరియాలో చాలానే డార్మెంటరీస్ ఉన్నాయి. ఇలా క్యాప్సూల్ రూమ్స్ అంటారు. మన విజయవాడలో అయితే, మన విజయవాడలో 300 రూపీస్ ఉంది. బట్ ఈ డార్మెంటరీ 200 రూపీస్. ఇక్కడ బిర్యానీ, నూడిల్స్ అండ్ ఇలా ఫాస్ట్ ఫుడ్ ఏదన్నా కానీ రీజనబుల్గా ఉంది. కానీ ఒక టిఫిన్ మాత్రమే కొంచెం కాస్ట్ అనిపించింది. ఈ ఇడ్లీ వచ్చేవరకు నాకు 35 రూపీస్ అయింది. ఇది పర్లా ఓకే. కాదే రిమైనింగ్ దోశ కానీ ఏదన్నా కానీ కొంచెం ఎక్కువ అనిపించినాయి. ఒక్కొక్కటి 50 రూపీస్ పైన ఉన్నాయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మన ఆర్కే బీచ్కి ఎలా వెళ్ళాను, అసలు ఇక్కడ ఏముందనేది ప్రతి చూపిస్తే. ఆర్కే బీచ్ అయితే అద్దరిపోయింది. అసలు వైజాగ్కి హైలైట్ ఆర్కే బీచ్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేను. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చూపిస్తాను. అండ్ నేను ఒకే రోజు 3 కవర్ చేశాను. నేను ఈ కైలాసగిరి కూడా కవర్ చేశాను. కైలాసగిరి కూడా చాలా బాగుంది. కైలాసగిరిలో మనకి కేబుల్ కార్ ఒకటి ఉంది, గుర్రాలు ఉన్నాయి, అండ్ వ్యూ అయితే అద్దరిపోయింది. ఎందుకంటే కొంచెం హైట్లో ఉంది కదా, ఆ హైట్ నుండి బీచ్ వ్యూ కానీ, సిటీ వ్యూ కానీ అద్దరిపోయింది. అన్ని హై రేంజ్ అపార్ట్మెంట్స్ మొత్తం కనబడుతున్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపెడతా. సబ్స్క్రైబ్.